హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీస్. ఈరోజు మా మేడం వాళ్ళ ఇంట్లో క్యారెట్ రైస్ చేస్తున్నాను. అయితే వాళ్ళ పిల్లలకి మాత్రమే చేస్తున్నాను ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు ప్లస్ నేను కూడా. సో మేడం సార్ లేరనమాట, ఆఫీస్కి వెళ్ళారు. సో పిల్లలతో పాటు నేను కూడా రైస్ చేసుకుంటున్నాను. క్యారెట్ రైస్ అనమాట ఈరోజు. సో క్యారెట్ రైస్కి వచ్చి నెయ్యి వాడతాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నెయ్యే వాడండి, సూపర్ ఉంటుంది అనమాట. మీకు తెలిసిన రెసిపీనే ఫ్రెండ్స్. సో నెయ్యి, ఇంకా చెక్క, లవంగం, జీరకం, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పు కూడా వేసాను. క్యారెట్ అన్నీ ఫ్రై చేసుకోండి. ఇంకా రైస్ అయితే జీరా రైస్ వాడుతున్నాను. సో 1 కప్పు రైస్కి 3 కప్పులు నీళ్ళు వేసాను ఫ్రెండ్స్. 3 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు కావాలంటే తక్కువ కూడా వేసుకోండి. సో సూపర్ ఉంటుంది టేస్ట్. నెయ్యితోనే వాడండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఏ కర్రీ అయితేనే తినచ్చు క్యారెట్ రైసు. సో ఇంకా నీళ్ళు ఉడికేటప్పుడు రైస్ వేసి ఉడకపెట్టుకోండి మంచిగా, సూపర్ ఉంటుంది. మీకు తెలిసిన రెసిపీనే ఫ్రెండ్స్, కానీ ఒక్కొక్కరి చేతిలో ఒక్కో టేస్ట్ ఉంటుంది కదా, అంతే అనమాట. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఫ్రెండ్స్, ఏ రెసిపీ చేసినా కూడాను, సో ఎంత సింపుల్ రెసిపీ చేసినా కూడా ఫ్రెండ్స్ సేమ్ డైలాగ్ అనమాట. స్టవ్வோட சமைக்கும்போது லவ்வோட சமைங்க, సుమారా ఎరకర్ సమయాలు కూడా సూపర్ ఎరకం ఎబ్డి. సో ఎంతమందికి అర్థమైంది ఈ డైలాగు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ఇవాల్టి రెసిపీ. లంచ్ టైం ఫ్రెండ్స్, హ్యాపీ లంచ్ టైం ఫ్రెండ్స్ అందరికీను. క్యారెట్ రైస్ ప్లస్ టీ అయితే ఇప్పుడే తాగేస్తాను. రైస్ అయితే ఇంకా కొంతసేపు ఆగి తింటామన్నమాట. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో క్యారెట్ రైస్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే ఒక్కసారి ఈ స్టైల్లో కూడా చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్, హ్యాపీ లంచ్ టైం ఫ్రెండ్స్.